హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపాతో ముచ్చట్లు. ఏంటి పొద్దున్నే వచ్చాను అనుకుంటున్నారా? ఏ మార్నింగ్ రొటీన్ ఇన్ మై డే అని చెప్పి ఒక చిన్న బ్లాగ్ లా అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో ఇంకా మార్నింగే చేస్తే బాగుంటది కదా, బ్రష్ అది చేసి రెడీ అయ్యాక చేస్తే బాగోదని చెప్పి లేచిన వెంటనే తీసాను అనమాట ఈ వీడియో. సో నెక్స్ట్ ఇంకా బ్రష్ చేసేసుకొని నెక్స్ట్ ఇంకా ఏం జరుగుతుంది నా లైఫ్ లో, నేను మార్నింగ్ రొటీన్ లో ఏం చేస్తాను అనేది కంప్లీట్ ఈ వ్లాగ్ లో అయితే చూపించేస్తాను. సో ఇంకెందుకు లేట్ చేయడం, లెట్స్ గెట్ స్టార్టెడ్. బ్రష్ అయిపోయిన తర్వాత కాసేపు ఇక్కడికి వచ్చి కూర్చుంటాను అనమాట. ఇది యాక్చువల్ గా బాల్కనీ అనమాట. సో మంచిగా గాలి వేస్తుంది అని చెప్పేసి ఎప్పుడు ఎంత లేట్ గా లేచినా తొందరగా లేచినా ఒక 5 minutes అయితే ఇక్కడ కూర్చుంటాను అనమాట. సో ఇక్కడ వ్యూ చూపిస్తాను, చూసేయండి. అండ్ ఇలా బాల్కనీ వ్యూ అనమాట. ఇదంతా కూడా చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. మేము మొక్కలు తీసుకొచ్చాం కదా, సో వాటికైతే వాటర్ పోస్తాను. మొన్న చూడండి అసలు ఫ్లవర్స్ ఎంత మంచిగా కాసాయో. నాకు అస్సలు తెంపబుద్ధి కాదనమాట. సో అవంతులు అవే ఎండిపోతాయి. మొత్తం 4 కలర్స్ తెచ్చాను, బట్ ఒక మొక్క రెడ్ మొక్క ఎందుకు ఎండిపోయింది. సో నెక్స్ట్ మొక్కలకి వాటర్ వేసేద్దాం. సో మొక్కలకి వాటర్ వేసేసాము. నెక్స్ట్ మొత్తం బయట అంతా తుడిచేసి ముగ్గులు అయితే పెట్టుకోవాలన్నమాట. తులసి కోట దగ్గర అండ్ ఇంటి బయట కూడా ప్రతిరోజు పెడతాను ముగ్గులు. ఇంట్లో అయితే ముగ్గు పిండి లేదనమాట. సో వరిపిండితో వేయాల్సి వస్తుంది. సో అందుకే ముగ్గుల్లో మధ్యలో బ్రేక్లు అయితే వస్తున్నాయి అనమాట. నెక్స్ట్ అక్కడ బయట అయిపోయిన తర్వాత తులసికోట దగ్గరికి వచ్చి వేస్తాను అనమాట ముగ్గులు. యాక్చువల్గా అయితే నేను ఈవినింగే ముగ్గు వేసాను. సో ఇప్పుడు తులసికోట దగ్గరికి వేయాలి, మొత్తం అంతా క్లీన్ చేసి వేయాలన్నమాట. ముగ్గులు అవన్నీ అయిపోయిన తర్వాత బౌల్స్ నైట్ క్లీన్ చేసేస్తానని చెప్పాను కదా. సో వాటిని ఇప్పుడు నేను సర్దేయాలన్నమాట. మొత్తం సర్దేసి మొత్తం ఆ గిన్నెల స్టాండ్ మొత్తం ఖాళీ చేసేసి బయట పెట్టేస్తాను. మళ్ళీ ఈవినింగ్ వస్తాయి గిన్నెలు. మా ఇంట్లో ఉన్నది ఇద్దరమే కాబట్టి మాకు పెద్దగా గిన్నెలు కూడా రావు. లైక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే నేను ఓన్లీ హాట్ వాటర్ తాగుతాను. కొన్నిసార్లు అది కూడా స్కిప్ చేసేస్తాను. చందు అయితే నైట్ షిఫ్ట్ చేస్తాడు కాబట్టి లేచినప్పటికీ 12:30, 1 అట్లా అయిపోతుంది అనమాట. సో నాకు ఒక్కదానికి, ఇద్దరు ఉంటే చేసుకోవాలనిపిస్తుంది కానీ ఒక్కరుంటే అసలు చేసుకోవాలనిపించదు కదా. సో డైరెక్ట్ గా నేను లంచ్ 12కి అలా చందుకి లేచిన వెంటనే 12కి 12:30కి అయితే తినేస్తాము. ప్రెసెంట్ అయితే వెనకాల కనిపిస్తున్నాయి కదా, అవన్నీ నిన్న యూజ్ చేసినవి, నిన్న మధ్యాహ్నము నిన్న సాయంత్రం యూజ్ చేసినవి. సో అవన్నీ నేనైతే సర్దేస్తాను. సో ఎగ్ అయితే పెట్టాను, అది సిమ్ లో పెట్టాను. సో టైం పడుతుంది అనమాట. సో కిందకి వెళ్ళి వచ్చేసి మొత్తం పువ్వులను తెచ్చుకొని ఇంకా ఇల్లు కూడా తుడవాలి. సో స్నానం చేయాలి, పూజ చేయాలి, చాలా టాస్క్లు ఉన్నాయి. డైలీ నా రొటీన్ అయితే ఇదే అనమాట. సో ప్రస్తుతానికి అయితే ఎగ్ బాయిల్ అవుతుంది. సో ఫస్ట్ కిందకి వెళ్ళేసి పువ్వులు అయితే తెచ్చేసుకుంటాను. నేను వెళ్ళడమే చాలా లేట్గా వెళ్ళాను కదా, మొత్తం అన్నీ అయిపోయాయి అనమాట. కొన్ని పువ్వులు మాత్రమే ఉన్నాయి. సో నెక్స్ట్ అయితే ఇల్లు క్లీన్ చేయాలి. సో మార్నింగ్ చందు పడుకునేటప్పటికి 6:30 అలా అయిపోతుంది. ల్యాప్టాప్లో అవన్నీ సర్దుతాను అంటాడు కానీ ఆ టైంలో ఏం సర్దుతావు, నేను పడుకొని లేచాక సర్దుతానని చెప్తాను అనమాట. సో ఇప్పుడు ల్యాప్టాప్లు సర్దేసి రూమ్ మొత్తం క్లీన్ చేసేసేయాలి.
సో మొత్తం అయితే ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేస్తున్నాను అనమాట. చందు పడుకున్న రూమ్ ఒక్కటి తర్వాత చేస్తాను, ఎందుకనంటే తనకి లైట్ వేస్తే డిస్టర్బ్గా ఉంటుందని. అండ్ ఇంకా బాత్ అది చేసేసి ఇంకా రోజు అయితే దీపం పెడతాను అనమాట. ఈవినింగ్ కూడా పెడతాను, ఇంకా ఇంట్లోని ఇంకా బయట తులసికోట దగ్గర కూడా పెడతాను అనమాట. మార్నింగే లేచి ఇవన్నీ చేసుకుంటే మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఒక్కసారి లేట్గా లేచామంటే ఇంకా డే అంతా చాలా లేజీగా ఉంటుంది. అందుకే ఎప్పుడు మార్నింగే లేచేస్తాను. అండ్ తులసికోట దగ్గర దీపం పెడతాను అనమాట. ఎప్పుడు గాలేసేస్తుంది, మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా. సో పూజ మొత్తం అయిపోయింది అనమాట. ఇప్పుడు వచ్చేసి వంట చేయాలి. వంట చేసేసిన తర్వాత ఇంకా లాగిన్ అయిపోవాలి, టైం అయిపోతుంది. సో తొందరగా వంట చేసేస్తాను. ఎగ్స్ ఆల్రెడీ బాయిల్ అయిపోయాయి అనమాట. సో ఆనియన్స్ అవి కట్ చేసేసుకొని ఇంకా త్వరగా వంట అయితే చేసేయాలి. సో నేను ఈరోజు లంచ్కి అయితే ఎగ్ ఇంకా నెత్తళ్ళు కర్రీ వండుదాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే దానికి కావాల్సినవన్నీ కట్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను అనమాట. ఆనియన్స్, టమాటా ఇంకా పచ్చిమిర్చి సరిపోతాయి. మీరు ఎలా చేస్తారు? నేనైతే ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్ ఇంకా టమాటా వేసి ఫుల్గా మగ్గనిస్తాను అనమాట. అండ్ నెత్తళ్ళు ఒక్కసారి నార్మల్ వాటర్తో కడిగాక హాట్ వాటర్ మరక పెట్టుకొని దాంట్లో అయితే నెత్తళ్ళు వేసేస్తాను. వేసేసిన తర్వాత ఒక 2 to 3 minutesే ఉంచాలి. నార్మల్ వాటర్తో కడిగితే ముక్క విరిగిపోతుంది అంటది మా అమ్మ ఇప్పుడు. అండ్ ఇక్కడైతే టమాటో ఫుల్గా మగ్గిపోయింది కదా, ఇప్పుడు పసుపు కారం అన్నీ వేసేసి వాటర్ వేసేసుకోవాలి. అండ్ దాని తర్వాత ఎగ్స్ అయితే నేను వేపుతున్నాను అనమాట. నేను పెద్ద దాంట్లో అయితే ఫుల్గా వేగమని చెప్పేసి 2 eggs ఇట్లా కలిపేసి మొత్తం చిన్న దాంట్లో ఇట్లా వేసేసాను. నెక్స్ట్ ఎగ్స్ వేసేసుకున్నాక దించే ముందు 5 minutes ముందు ఇట్లా నెత్తలు వేసేసుకోవాలి. అండ్ ఉప్పు అది సరిపోకపోతే ఇంకా సరిపడినట్టుగా వేసేసుకోవాలన్నమాట. నేనైతే ఇలా చేస్తాను. సో పూజ అయిపోయింది, ఇంట్లో పనులు అయిపోయి, వంట అయిపోయింది, మొత్తం అన్ని అయిపోయాయి అనమాట. సో టైం కూడా అయిపోతుంది. సో లాగిన్ అయిపోయి ఫస్ట్ స్టాండప్ కాల్ మీటింగ్ ఉంటుంది, అటెండ్ అవ్వాలన్నమాట. సో చందు లేచాక ఇంకా రైస్ అయితే వేడిగా పెట్టుకొని తింటాము. ఎప్పుడు లెగిస్తే అప్పుడు, మాక్సిమం 1 లోపు లేచిపోతాడు. సో ఆ లోపే తినేస్తాం అనమాట. వేడిగా తింటే ఇద్దరికి బాగా నచ్చుతుంది అనమాట. సో నెక్స్ట్ అయితే ఇంకా లాగిన్ అవ్వడం ఒక్కటే ఉంది, ఇంకా అన్ని పనులు అయిపోయి మళ్ళీ లాగిన్ అయితే ఈవినింగ్ 7:30 వరకు ఇంకా వర్క్ మీద అలా కూర్చొని ఉండాలి. సో నెక్స్ట్ లాగిన్ అయిపోదాం. చందు నైట్ షిఫ్ట్, నా డే షిఫ్ట్ కాబట్టి పర్వాలేదు. ఇద్దరిది డే షిఫ్ట్ అయితే ఇంకా తన ఆ రూమ్లో నేను ఈ రూమ్లో, ఇద్దరికి సంబంధం కూడా ఉండదన్నమాట. అసలు మాట్లాడుకొని వర్క్ చేసుకున్నప్పుడు. లాగిన్ అయితే అయిపోయాను అనమాట. మళ్ళీ ఈవినింగ్ 7:30 వరకు ఫుల్ బిజీగానే ఉంటాము. చందు లేచాక ఇంకా తినేసి మళ్ళీ వర్క్ అనమాట. ఇదే డైలీ నా లైఫ్ లో జరిగే రొటీన్ అనమాట, మార్నింగ్ రొటీన్. వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.